తాను ఎప్పుడూ రాజకీయాల్లో కక్షపూరితంగా వ్యవహరించలేదని ఎమ్మెల్యే పాషం సునీల్ అన్నారు. ఎన్నికలు జరిగినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారని చెప్పారు. తాజాగా చిల్లకూరులో జరిగిన గొడవలకు ఎవరు కారణమో తెలుసని ఆయన అన్నారు. మేము కూడా కలిసి నమస్కారం పెడతాం. అంతేగాని వృద్ధాగా ఊళ్ళకి వచ్చి కాబట్టి మీరు చేసిన దౌర్జన్య ఆక్రమణ కన్నా మేమేం చేయలేదండి. మీరు అన్నీ చేశారు, మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు. అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేసి వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా కలిసి నమస్కారం పెడతాం. అంతేగాని వృద్ధాగా ఊళ్ళకి వచ్చి పాప అధికారుల పైన బాగా పనిచేసేటువంటి అధికారులపైన మీరు ఈ విధంగా బురదలవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ పూర్వం వేస్తే ఒక కేసు, రామారావు పూర్వం వేస్తే ఒక కేసు, ఇక టపాసులు కాలిస్తే ఒక కేసు, రైతులు వస్తే వాళ్ళ స్వాగతం పోయితే అమరావతి స్వాగతం పోయితే ఒక కేసు, అన్యాయం ఆడవాళ్ళు దేవాలయాలు ప్రార్థన చేస్తే ఒక కేసు. ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో ఉంచి బయట రానియకుండా వారానికి ఒక 3 పోలీసు బస్సులు మా ఇంటి ముందు పెట్టి మొత్తం హౌస్ అరెస్ట్, పోలీసు అంతా మా ఇంటికాడ కాపలా, బయటకు వస్తే ఏం చేస్తారని. సరే ఎన్ని చేశారు, మేము కూడా మా ప్రకారం మేము చేసాం, అది వేరే పరిస్థితి. కాబట్టి పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. మీరు వైఎస్ఆర్సీపీలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేతకాదు కాదు, మేము చేయము పని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు బ్రదర్, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు రాజకీయ ఎమ్మెల్యే ఉంటావు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను. తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు రిటైర్డ్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చేసి